అరకులో ఏజెన్సీలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మాడగడి గిరిజన గ్రామాన్ని సందర్శించి ఆదివాసీ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో అరకు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికారిక కార్యక్రమాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అరకు వ్యాలీ మండలంలోని మందగడ గ్రామాన్ని సందర్శిస్తారు. ఈ గిరిజన గ్రామంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతూ ఉన్నారు. ఈ ఉత్సవం ఇక్కడ ఈ ఆదివాసీలంతా కూడా బలిపోరోబ్ల పేరుతో చేసుకుంటూ ఉంటారు. ఇది 12 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవం. గత నెల 25వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో చివరి రోజు ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవంలో పాల్గొంటానంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఆదివాసీలకి మాట ఇవ్వడం జరిగింది. ఆయన వారు ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానించారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం గ్రామంలో ఏదైతే గిరిజన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇక అరకు వ్యాలీకి వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అధికారులు చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ అన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఇబ్బందికర పరిస్థితులు అనిపించినా సరే అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఒక పక్క అటవీ ప్రాంతం కావటం, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ అరకు వ్యాలీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ బలిపోరోబ్ అనే కార్యక్రమం ఉందో ఈ ఉత్సవం 12 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసీలంతా కూడా కలిసి వస్తూ ఉంటారు. ముఖ్యంగా గిరిపుత్రులంతా గిరిజనులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఒక పక్క ఒరిస్సా నుంచి అదేవిధంగా పక్క ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంగా హాజరవుతారు. గతంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ ఆదివాసీ బిడ్డలు ఆహ్వానించటం, ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట ఇవ్వటం, దానిలో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇక ఈ కార్యక్రమం హాజరయ్యేందుకు మదగడ గ్రామానికి వెళ్తూ ఉన్నారు. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.